నమస్తే. మనం ఎవ్రీ మండే ఒక కొత్త ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవ్రీ థర్స్‌డే ఆఫర్ గాని, కొత్త ప్రొడక్ట్ గాని రిలీజ్ చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం లోగో ప్రొజెక్టర్, దీన్ని గోబో అంటారు. గోబో అంటే మనం ఒక ప్రొజెక్ట్ చేస్తే ఒక వాల్‌కో లేకపోతే మన లోగోనో లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మొత్తానికి అక్కడ వాటర్ ఫ్లో అవుతూ దాంట్లో ఫిష్ రావాలనుకుంటే మామూలుగా ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే చాలా కాస్ట్ అయింది. మనం ఒక 400 వాట్లు దీంట్లో గోబోలో 400 వాట్లు 2 పెట్టుకుంటే ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఫోకస్ ఈజీగా చేయొచ్చు. తద్వారా ఏమవుతుంది, తక్కువ బడ్జెట్లో ఈ లోగో ప్రాజెక్ట్ని ఆ బిల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేదు మీకు కమర్షియల్ షాప్ ఉంది, ఆ కమర్షియల్ షాప్ ముందు మీ లోగో రావాలి అంటే లోగో ఈజీగా వస్తుంది. లేదు మీకు ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో డైరెక్షన్స్ కావాలంటే ఇట్లా సింపుల్గా దీంతో మనం డైరెక్షన్స్ చేయొచ్చు. ఇట్లా వెరీ సింపుల్గా దీన్ని లోగో ప్రాజెక్టులు చేసుకోవచ్చు. మామూలుగా పెట్టుకుంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఆ కాస్ట్ తగ్గించుకోవడానికి ఈ గోబో ప్రొజెక్టర్ కానీ లోగో ప్రొజెక్టర్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మేము రోజు మనం రోడ్డు మీద వేస్తుంటాం ఈ లోగో ప్రొజెక్టర్. రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు అడుగుతారు ఇది గ్లో ఎల్ఈడి అని తెలిసిపోతుంది. అంటే మీ ప్రొడక్టో లేకపోతే మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ లోగో ప్రొజెక్టర్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. లేదా మీ బిల్డింగ్ని హైలైట్ చేసుకోవాలనుకుంటే ఈ గోబో ప్రొజెక్టర్ చాలా ఉపయోగపడతాయి. ప్రైస్ వైజ్ చూసుకుంటే మనకి ఒక 5,000 దగ్గర నుంచి 3 లక్షల వరకు ఉంటుంది వాటేజ్ని బట్టి. ఇట్లా డిఫరెంట్ వాటేజ్లు ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ వాటేజ్ల్లో మన గోబో ప్రొజెక్టర్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ని ఉపేంద్ర అన్న మేమిద్దరము లోక్సత్తాలో కలిసి పనిచేసాము. అన్నకి ఇండస్ట్రీ ఉంది, పెన్సిల్ స్కేల్స్ ఇండస్ట్రీ ఉంది. బాలానగర్లో చాలా కాలం నుంచి ఒక 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఇండస్ట్రీ నడుపుతున్నారు అన్న. బాలానగర్లో ఉన్న ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక ల్యాండ్ ఉండి ఊరు బయట ఉంటే చాలా బాగుంటుందని ఆలోచించి వాళ్ళందరికీ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ల్యాండ్ వచ్చేదో చేశాడు. ఆ ప్రయత్నం అనేది ఇప్పుడు కాదు, 2009లో స్టార్ట్ చేశారు జేపీ గారు వచ్చినప్పుడు. అప్పటి నుంచి పోరాడి ఇప్పుడు సెటిల్ అయిపోయింది. అందరికి కూడా చాలా వాల్యూ క్రియేట్ అయ్యింది. మామూలుగా మనం ల్యాండ్ కొన్నప్పుడు గజం ఒక 10,000 ఉందనుకోండి, ఈ ల్యాండ్ క్రియేట్ అయ్యే ఇండస్ట్రీ వచ్చేసరికి ₹1,00,000 అవుతుంది. స్టార్టింగ్లో ఎవరైనా పెట్టమంటే పెట్టరు, కానీ అన్న ఇండస్ట్రీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి హైదరాబాదు, ఢిల్లీ, మన రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ అందరి దగ్గర తిరిగి దాన్ని సెట్ చేసి ఒక 150 నుంచి 120 మంది అన్న 160 మందికి సెట్ చేయటం అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇవే కాకుండా బాలానగర్ ఏరియాలో ఏ సమస్యలున్నా కూడా అక్కడ సాల్వ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా సలివేంద్రం అని పెడుతుంటారు ఎవ్రీ సమ్మర్లో. అదేవిధంగా రెడ్డి సంఘం అని ఉంది, రెడ్డి సంఘానికి అన్న 2 సార్లు అధ్యక్షులుగా ఉన్నారు. బాలనగర్లో రెడ్డి సంఘం ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర అన్నదే. అదేవిధంగా కార్పొరేటర్ కంటెస్ట్ చేశారు ఒకసారి. థర్డ్ ప్లేస్ వచ్చింది. ఓల్డ్ బోయన్పల్లి థర్డ్ ప్లేస్ వచ్చింది. అప్పుడు కనుక బాలనగర్ ఉంటే డెఫినెట్గా అన్న గెలిచేవాడు. ఓల్డ్ బోయన్పల్లి ఉండటం వల్ల ఒక పార్టీ దూరం అవటం అలా గెలలేకపోయారు. అదే కొన్నిసార్లు టైం కలిసి రావాలంటారు కదా, అట్లా కలిసి రావాలి అనకది, లేకపోతే కార్పొరేటర్ అయ్యేవాళ్ళు. డెఫినెట్గా సర్వీస్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు కూడా డైలీ ఇటువంటి సంఘాలను ఏర్పాటు చేయడం ఏదో చేస్తారు. అన్న మన ఆఫీస్కి రావడం చాలా అదృష్టం అన్న. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చినందుకు. అన్నని ఇది ఇనాగ్రేట్ చేస్తుంది కోరుకుంటాను. ఇది గోబో ప్రొజెక్టర్ అనేది. ఇక్కడ లెన్స్ ఉంటుంది అనమాట. ఈ లెన్స్లో మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ప్రకారం వస్తుంది. కాకపోతే ఈ లెన్స్ ఇండియాలో తయారవ్వదు. ఎందుకంటే డిజైన్ చేసాం కానీ మనం చేస్తే అంత క్లారిటీ రావట్లా. ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మిగతా పార్ట్స్లో స్పేర్ పార్ట్స్ మనం తీసుకుంటాం. ఈ డ్రైవర్లన్నీ మనం తయారు చేస్తుంటాం. ఇది గోబో ప్రొజెక్టర్. ఇది ఒకసారి ఆన్ చేసి ఇస్తాను మీకు. లైట్లు బంద్ చేసి అట్లా
ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. సో దగ్గరికి మన ప్రొజెక్షన్ బట్టి వస్తాం, ఇట్లా గ్లోయిడ్ పెట్టుకోవచ్చు, మన పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం ఏ బ్రాండ్ పెట్టుకుంటే ఆ బ్రాండ్ వస్తుంది. సో అట్లా ఎంత డిస్టెన్స్ కవర్? సో ఇది డిస్టెన్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే డల్ అవుతుంది. ఇప్పుడు మనకి సుమారుగా ఒక 20 మీటర్లు అనుకున్నా, 20 మీటర్లు అయితే ఇది వస్తుంది. సో అంతకంటే ఎక్కువ కావాలనుకోండి వాటేజ్ పెంచుకోండి. ఇది 35 వాట్, 50 వాట్లు ఉంటుంది, 100 వాట్లు ఉంటుంది, 400 వాట్లు ఉంది. ఇప్పుడు ఇది 400 వాట్లు. సో దీన్ని ఇంకా పెద్దగా ఫోకస్ చేయొచ్చు, ఎంత దూరం కావాలంటే అంత దూరం ఫోకస్ చేయొచ్చు. సో ఇది ఒక బిల్డింగ్ కోసం చేస్తారు అనమాట. సో దీంట్లో వాటర్ ఫ్లో కూడా ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇదే కాకుండా వాటర్ ఫ్లో ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది మామూలు లోగో పెట్టాం కదా, లోగో కాకుండా వాటర్ ఫ్లో ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. కాస్ట్ ఎంత పెట్టారు దీనికి? సో ఇది కాస్ట్ వచ్చి మనకు సుమారుగా ఒక 9,000 దాకా ఉంటుంది. డిస్కౌంట్ ప్రైస్ లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది తక్కువ ఉంటాయి, ఇది చాలా తక్కువ ఉంటుంది. చిన్నది మనకి సీలింగ్ ఉంది, సీలింగ్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇట్లా ఫిష్ కానీ లేదా దీంట్లో ఇట్లా లోగోలో పెట్టుకోవచ్చు. సింపుల్ గా మన ఇంట్లో స్పాట్ లైట్ లాగా పెట్టుకుంటే ఈ డైరెక్షన్ కోసం పెట్టుకోవచ్చు. ఇట్లా ఎగ్జిట్ పాయింట్ పెట్టచ్చు. ఇది చూడండి, మనం ఇక్కడ చూస్తే కొన్ని మాల్స్ లో కూడా కనిపిస్తుంది ఇట్లా సింపుల్ గా. సో మీరు చూసారు కదా మా ప్రొడక్ట్స్. సో ఒకసారి మన కంపెనీ గురించి మన సాంబరెడ్డి గారు నాకు చాలా చిరకాల మిత్రుడు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నది. మన లోక్ సత్తా పార్టీ అప్పటి నుంచి సాంబరెడ్డి గారు చాలా కష్టజీవి, బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. అలాంటి వ్యక్తి నిజంగా ఇండస్ట్రీస్లో ఇంత డెవలప్మెంట్ అనేది ఎక్సలెంట్. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఒక ప్రోడక్ట్ను దాన్ని కొత్త కొత్త ప్రోడక్ట్లు రిలీజ్ చేస్తూ మార్కెట్లో తక్కువ ధరకి, అంటే అందరితో కంపారిజన్ చేసుకుంటే తక్కువ ధరకి ఇస్తున్నాడు. పబ్లిక్ కూడా చాలా సేవ్ అవుతుంది. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, మన ఫేస్బుక్లో కానీ దాంట్లో చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మందికి మన గ్లో ఎల్ఈడి అంటే చాలా ఫేమస్ అయిపోయింది, చాలా పబ్లిసిటీ కూడా బాగా జరుగుతుంది. మంచి మంచి ప్రోడక్ట్లు వారానికి ఒకటి కొత్త కొత్త ప్రోడక్ట్లు తీసుకొస్తున్నాడు. ఇండస్ట్రీస్లో బాగా డెవలప్ అవుతూ దగ్గర 150 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మన సాంబరెడ్డి గారికి. అంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు అంటే ఎక్సలెంట్. కానీ అది ఇట్లాంటి ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్లు యాక్చువల్గా మనం ఎంఎస్ఎంఈలో చాలా కూడా ట్రైనింగ్ జరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. కొత్త ఎంప్లాయ్మెంట్ జరగడానికి చాలా మంది ఎంఎస్ఎంఈ వాళ్ళు ఇట్లా ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఎక్సలెంట్. ఇట్లాంటి జాబ్లు నిజంగా చాలా గ్రేట్. ఇట్లాంటి ప్రొడక్ట్స్ కూడా ఇంకా ఎక్కువ మార్కెట్లో రిలీజ్ చేయాలని, అతని బిజినెస్ ఇంకా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.